బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు పిల్లి చేప స్నేహం. అనగనగా ఒక ఊరిలో పూరి గుడిసెలో రామయ్య అనేవాడు ఉండేవాడు. రామయ్య కుక్కని పిల్లిని పెంచేవాడు. ఒకనాడు రామయ్య పని మీద పట్నం వెళ్ళాడు. పిల్లి రామయ్య లేని సమయంలో గుడిసె పక్కన ఉన్న సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ కూర్చునేది. కెరటాలు వస్తున్నప్పుడు కొన్ని చేపలు వచ్చేవి. అది చూసిన పిల్లి ఎంతో సంతోషించింది. సాయంత్రం అయ్యేసరికి పిల్లి గుడిసెకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు పిల్లి మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అప్పుడు జాలరివాడు వచ్చి చేపలు పట్టాడు. దానిలో సొరచేప పిల్ల వలలో చిక్కుకుంది. అది చూసిన పిల్లి చేపకు సాయం చేయాలని ఆలోచించింది. జాలరి స్నానం చేస్తుండడం చూసిన పిల్లి జాలరి ఇంట్లోకి వచ్చింది. చేపలు దాచిన చోటును చూసిన పిల్లి సొరచేప పిల్లని నోటితో కరుచుకొని సముద్రం ఒడ్డుకు వెళ్ళింది. కెరటాలు వచ్చేటప్పుడు చేప పిల్లని వదిలేసింది. చేప పిల్ల జరిగిన విషయం తల్లికి చెప్పింది. మనకు సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయడం మంచిది అంది. ఒకరోజు రామయ్య స్నానం కోసం సముద్రం ఒడ్డుకి వచ్చాడు. పిల్లి కూడా అతని వెంట వచ్చింది. రామయ్య స్నానం చేస్తుంటే పిల్లికి కూడా స్నానం చేయాలనిపించింది. పిల్లి స్నానం చేస్తున్నప్పుడు కెరటం వచ్చి నీటిలో కొట్టుకుపోయింది. అది చూసిన సొరచేప పిల్లిని తన నడుము మీద ఎక్కించుకొని ఒడ్డుకి చేర్చింది. అప్పటి నుండి పిల్లి సొరచేప స్నేహంగా ఉన్నాయి. మరుసటి రోజు పిల్లి సొరచేపతో నాకు నీటిలో ఉన్న కొత్త ప్రపంచాన్ని చూపించు అని అంది. సరే అని సొరచేప తన మీద పిల్లిని కూర్చోబెట్టుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళింది. నీటిలో పెద్ద పెద్ద రాళ్ళు, ఎక్కువ చేపలు, గవ్వలు, శంఖలు ఉన్నాయి. నీటిలో ఒక పెద్ద పడవలో బంగారం, పగడాలను పిల్లి చూసింది. నీటిలో ఆడింది. పిల్లి సొరచేప ఒడ్డుకు వచ్చాయి. అలా పిల్లి చేప రోజు సముద్రం ఒడ్డుకు వచ్చి ఆడుకోవడంతో రెండు ప్రాణ స్నేహితులయ్యాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.